మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని గోదావరి తీరం భక్త జనసంద్రంతో నిండిపోయింది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోని కోట్లింగాల రేవు, పుష్కరాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించి పరమశివుడికి అభిషేకాలు, పూజలు జరిపారు. మహాశివరాత్రి సందర్భంగా నగరంలో దాతృత్వం వెల్లివిరిసింది. పేద ధనిక తారతమ్యం లేకుండా తెల్లవారుజాము నుంచే దాతలు టీ, కాఫీ, టిఫిన్ల నుంచి అన్నప్రసాదాలు, మజ్జిగ, పండ్లతో పాటు వివిధ ఆహార పానీయాలను విరివిగా వితరణ చేశారు. అడుగుకోటి చొప్పున వితరణ కేంద్రాలు వెలిశాయి. జిల్లా ప్రజలకు ఎస్పీ డి నరసింహకిషోర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానఘట్టాలు, ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీని పర్యవేక్షించినందుకు ఆలయ పరిసర ప్రాంతాలలో డ్రోన్లు మరియు సోలార్ సీసీ కెమెరాలను వినియోగించినట్లు ఎస్పీ వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఘాట్ల వద్ద ఇంటిగ్రేటెడ్ అవుట్ పోస్టులు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని వివరించారు. మంగళవారం రాత్రి ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని అత్యంత పగడ్బందీగా తరలించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సహాయ రిటర్నింగ్ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓ కృష్ణనాయక్, తహసీల్దార్ పాపారావుతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 92 పోలింగ్ కేంద్రాలకు 15 రూట్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, మెటీరియల్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోలింగ్ నిర్వహించే సిబ్బంది, భద్రతా సిబ్బంది ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రంలోగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం 400 మంది పోలీసులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 62,970 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది, ఇతరులు 3 ఉన్నారన్నారు. జన్మానికో శివరాత్రి అంటారు గాని మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. శివుడిని దర్శించుకుని పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని, తద్వారా మోక్షం లభిస్తుందని శివభక్తులకు బలమైన విశ్వాసం. కూర్మ, వాయు శివపురాణాల ప్రకారం బోళాశంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం మహాశివరాత్రి. జాగారం నేపథ్యం: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. ఒక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. అయితే ఏడాదిలో కొన్ని రోజులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు, పలహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని వైద్యులు కూడా సిఫారసు చేస్తున్నారు. దీంతో శివరాత్రి రోజున ఉపవాసం అటు భక్తికి, ఇటు ఆరోగ్యానికి కూడా మంచిదే.